దేవుని యొక్క ఘనమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. దేవుని వాక్యం చదువుకుందాం. దయచేసి చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం నుంచి ఒక మాట చదువుకుంటున్నాం. బైబిల్ మొదటి నుంచి తెరిచినప్పుడు మన తెలుగు బైబిల్ అయితే 153వ పేజీలో ఉన్న మాట చదువుతున్నాం. దయచేసి చూడండి. నీ ఎదుట ఉండకుండా 8వ అధ్యాయం 20వ వచనం. 8వ అధ్యాయం 20వ వచనం. నీ ఎదుట ఉండకుండా యెహోవా నశింపచేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలనే నశించెదరు. మరొకసారి చదువుతున్నాం. నీ ఎదుట ఉండకుండా యెహోవా నశింపచేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలనే నశించెదరు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవా, పరలోకమందున్న మా తండ్రి, మీ కుమారుడు లోకరక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి ఆయన ఘనమైన నామంలో మిమ్మల్ని స్తుతిస్తూ ఈ సమయం ఎంతైనా మా అందరికీ ఆశీర్వాదకరముగా ఉంచమని, అందుకు మీ ఆత్మ సహాయము మా అందరికీ దయచేయమని, ఈ స్థలంలో ఉన్నవారందరికంటే మిక్కిలి అయోగ్యుడను నీ మహాకృపతో నన్ను వీరి ముందు నిలవబెట్టారు. వారికి ఎంతైనా నేను ఆత్మీయంగా ఉపయోగపడినట్లు, ఫలభరితంగా ఉండినట్లు నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని నిన్ను స్తుతిస్తూ మా ప్రభు పేరిట మీ ఆత్మ సహాయం కోరుతూ ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు ప్రత్యేకంగా ఈ యవనస్తుల కూడికకు ఈరోజే కలిగి ఉండడానికి మనకి వచ్చిన పబ్లిక్ హాలిడే. దానికి కారణం మన రిపబ్లిక్ హాలిడే. రిపబ్లిక్ హాలిడే మనకి భారతదేశానికి రావడానికి కారణం, అప్పుడే కొత్తగా ప్రారంభించాము మన రాజ్యాంగాన్ని. మరి అంతకుముందు మనకి రాజ్యాంగం లేదా అంటే అంతకుముందు మనకి స్వాతంత్రమే లేదు. సో రిపబ్లిక్ డే ఉంది అంటే దానికి ముందు ఇండిపెండెన్స్ డే ఉంది. ఇండిపెండెన్స్ డే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అంటే అంతకుముందు పోయింది, అది లేదు అని అర్థం. సో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు భారతదేశం అంతా జ్ఞాపకం చేసుకోవాల్సిన వ్యక్తి ఎవరు? భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం రాబట్టే మనకంటూ ఒక రాజ్యాంగం, గణతంత్ర దినోత్సవం కలిగింది. ఈ 2 రోజులు భారతదేశ ప్రజలందరూ జ్ఞాపకం చేసుకోవడానికి మరి ముఖ్యమైన కారకుడైన వ్యక్తి ఎవరు? ఇది కేవలం భారతదేశమే కాదు, ఏ ప్రపంచ దేశాల్లో ఏ దేశానికైనా రిపబ్లిక్ డే ఉన్నా, దానికి ముందు స్వాతంత్రం వచ్చిన, అలా స్వాతంత్రం రావాలంటే దానికి ముందు స్వాతంత్రం పోయిన రోజులు ఉండాలి. అలాగ స్వాతంత్రం పోవడానికి, తిరిగి స్వాతంత్రం రావడానికి మరలా ఒక రాజ్యముగా ఏర్పడి అది కంటిన్యూ అవ్వాలంటే దానికి కారణమైన వ్యక్తి ఎవరు అంటే కేవలం భారతదేశానికే కాదు, ఇజ్రాయెల్కైనా, పాకిస్తాన్కైనా, ప్రపంచ దేశాల్లో ఏ దేశానికైనా స్వతంత్రం పోవడానికి, స్వతంత్రం రావడానికి, మరలా అది రాజ్యముగా ఏర్పడడానికి కారణమైన వ్యక్తి, వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాల్సిన వ్యక్తి ఎవరో ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో ఉంది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ఇక్కడ మోషే గారు రాయించిన మాట చూడండి. నీ ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలనే నశించెదరు. వారి వలనే నశించెదరు. ఎలా నశించారు? నీ ఎదుట ఉన్న జనాంగం, నీ ఎదుట ఉన్న ప్రజలు ఎలా నశించారు, మీరు కూడా వాళ్ళలాగే వినకపోతే మీరు అలాగే నశిస్తారు. ఎంతకీ వారి వలనే నశించెదరు అనే మాటకు అర్థం, వేరొక దేశం వచ్చి ఇంకొక దేశం మీద పడి వారిని, అడ్డొచ్చిన వారిని చంపి మిగిలిన వారిని వారి క్రింద లోపరుచుకోవడం. ఒక దేశం యొక్క స్వతంత్రాన్ని పోయి మరొక దేశం చేతి కిందకి వెళ్ళిపోవడం ఎవరి వల్ల జరుగుద్ది, ఎందుకు జరుగుద్ది అంటే ఈ బైబిల్ ఏ దేవుని గురించి సాక్ష్యమిస్తుందో ఆ త్రియేక దేవుడైన యేసుక్రీస్తు వల్లే జరుగుద్ది. అది ఇజ్రాయెల్ దేశమైనా, ఆ ఇజ్రాయెల్ దేశం వచ్చి ఆక్రమించుకునేటప్పుడు అక్కడ ఆల్రెడీ 7 రాజ్యాలు ఉన్నాయి. కనాను దేశంలో కనానీయులు, హివ్వీలు, హిత్తీలు, ఎబూసీలు, గెర్గసీలు, అలాగ ఒక 7 రాజ్యాలు ఉన్నాయి. ఆ 7 రాజ్యాల యొక్క స్థలం ఇజ్రాయెల్కి వెళ్ళిపోయింది చేతి కింద. అలాగా ఇజ్రాయెల్ చేతి కింద వెళ్ళిపోవాలంటే ఆ 7 రాజ్యాల వారికి గొప్ప నాశనం రావాలి. అది మరణమే కావచ్చు, వాళ్ళ కింద జీవితకాలం దాసత్వమే కావచ్చు, స్లేవరీ కిందైనా వెళ్ళిపోవచ్చు, మరణంతోనైనా తీసేయవచ్చు. ఒక రాజ్యం దాని కంట్రోల్లో లేకుండా వేరే వాళ్ళ కంట్రోల్కి ఎప్పుడైనా వెళ్ళిపోయిందంటే దాని వెనకాతల ఉన్న వ్యక్తి, ఈ బైబిల్ ఏ దేవుని గురించి సాక్ష్యం ఇస్తుందో ఆ త్రియేక దేవుడైన యేసుక్రీస్తు పనే.
మరలా వాళ్ళకి స్వాతంత్రం వచ్చిందంటే ఆయన దయతలచి మళ్ళీ వాళ్ళు ఏదో ఒక రకంగా యుద్ధంతోనైనా మనసు మార్చైనా మరలా ఆ కోరేషుకు మనసు మార్చి ఇజ్రాయెల్కి స్వాతంత్రం మరొక సందర్భంలో ఎలా వచ్చిందో విడిచిపెట్టాలి. ఈజిప్ట్ నుంచి ఇజ్రాయెల్కి స్వాతంత్రం వచ్చినా ఆ చక్రవర్తి విడిచిపెట్టాలి, యుద్ధంతోనో మరొక రకంగానో. ఇది యుద్ధం వలన, శక్తి వలన, బలం వలన కలుగుదు, నా ఆత్మ వలనే కలుగుద్ది. ఇదిగో జెరుబ్బాబెలును అడ్డగించడానికి మహాపర్వతమా నువ్వేపాటి దానివి, నేల చదురు హైవే అయిపోతావు. అప్పుడు కూడా ఇజ్రాయెల్కి స్వాతంత్రం లేదు. ఆ ఇజ్రాయెల్కి స్వాతంత్రం లేకుండా వాళ్ళకి ఒక పెద్ద పర్వతం, ఆ చక్రవర్తి, ఆ పారసీకుల చక్రవర్తి, వాళ్ళు మాదీయుల చక్రవర్తి ఎంతో ఆటంకంగా ఉన్నాడు. కానీ వాళ్ళ స్వాతంత్రం లేకుండా, రాజ్యముగా ఉండకుండా వారికి అడ్డుగా ఉన్న మహాపర్వతం ఎంత పెద్దదైనా చదును భూమిగా అయిపోయి వాళ్ళకి హైవే వేసి మరి వాళ్ళకి స్వాతంత్రం ఇచ్చి వాళ్ళ రాజ్యానికి వాళ్ళని పంపిస్తారు. అంటే ఒక రాజ్యం స్వాతంత్రం కోల్పోవడానికైనా, ఒక రాజ్యం తిరిగి స్వాతంత్రం సంపాదించుకోవడానికైనా, అది నాట్ ఓన్లీ నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇదిగో ఇక్కడున్న వచనం చూడండి, అది కేవలం ఇజ్రాయెల్కి మాత్రమే పరిమితం కాదు. నీ ఎదుట ఉండకుండా యెహోవా నశింప చేయుచున్న ఈ 7 జనములు, 7 రాజ్యాలు వినకపోయినట్టు నీవు కూడా ఆయన మాట వినకపోతే వాళ్ళకు వచ్చినట్టే నీకు వస్తుంది. వాళ్ళకు వచ్చింది కరోనా కాదు, వాళ్ళకు వచ్చింది మరొక రోగం కాదు, వాళ్ళకు వచ్చింది ఇంకొక నాశనం సునామీ కాదు, వాళ్ళకు వచ్చింది మరొక రాజ్యం. ఒక రాజ్యం ఇంకొక రాజ్యం మీద పడి దాన్ని ఆక్రమించుకొని వాళ్ళని స్లావరీలో, బానిసత్వంలో పడేసి వాళ్ళని పరిపాలించే ఏ సంఘటనైనా ప్రపంచ చరిత్రలో ఏ జీవిత దేశానికైనా జరిగిందంటే అది కేవలం ఈ బైబిల్ మాట్లాడుతున్న దేవుని వల్లే జరిగింది. ఇంతకీ ఆ దేవుడు ఒక దేశం యొక్క స్వాతంత్రాన్ని మరొక దేశం కింద ఎందుకు పెట్టేస్తాడు అంటే, వారు నా మాట వినకపోయినట్లు మీరు అలాగే ఉంటే మిమ్మల్ని వేరే రాజ్యాలకు అప్పగిస్తానన్నాడు. ఇదిగో ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ఈ ఉన్న వచనమే బైబిల్ అంతా. బైబిల్ చరిత్ర అంతా తర్వాత చూడండి, ఆ రాజ్యాన్ని తీసి ఇజ్రాయెల్కి ల్యాండ్ ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నారా? ఎన్నిసార్లు వాళ్ళ మీదకి వచ్చి ఎన్ని రాజ్యాలు యుద్ధం చేశాయి, ఎంతమంది వాళ్ళని దోచుకుని వెళ్ళిపోయారు, ఎంతమంది ఇంప్రెస్మెంట్ తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళ రాజ్యంలో వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళ రాజ్యం మీద అధికారం వాళ్ళది కాదు. ప్రభు వచ్చే కాలంలో అయితే రోమీలు పరిపాలించారు. ఇలాగ ప్రపంచ చరిత్ర అంతట్లో ఈ రాజ్యాల మధ్యన యుద్ధాలు, స్వాతంత్రం పోవడం, స్వాతంత్రం తిరిగి రావడం, మరలా రాజ్యాలు కట్టబడడం, వెనకాతల ఉన్నది ప్రభువైన యేసుక్రీస్తే. అవి ముస్లిం దేశాలైనా, హిందూ దేశాలైనా, కమ్యూనిస్ట్ దేశాలైనా, సో కాల్డ్ నిజానికి క్రిస్టియన్ దేశాలు లేవు ప్రపంచంలో. ఎందుకంటే అది క్రైస్తవ్యం దేశానికి సంబంధించింది కాదు, వ్యక్తిత్వానికి, వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి సంబంధించింది. కాబట్టి ప్రపంచ చరిత్ర అంతట్లో ఎన్ని యుద్ధాలు జరిగిస్తున్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ సత్యం అర్థమైనట్లు ప్రపంచానికి క్రైస్తవులే చెప్పాలి. అమ్మో ఇలా చెప్తే ఎవరేమనేస్తారు? బైబిల్ క్షుణ్ణంగా చెప్తున్న ఈ మాటలు సత్యం అర్థం చేసుకొని తిరుగు లేకుండా, అనుమానం లేకుండా విశ్వసించి లోకానికి అర్థమైనట్లు సాక్ష్యం ఇవ్వడానికే క్రైస్తవులకి సంఘంలో అతి ముఖ్యమైన పని బోధ. వాక్యం ఏంటో, సత్యం ఏంటో, చరిత్ర ముందేం జరిగిందో, భవిష్యత్తులో ఏం జరగబోతుందో, అందులో నీ పార్ట్ ఏంటో, అందులో నీ భాగం ఏంటో, నీ జీవితం ఏంటో, నీ కుటుంబం ఏంటో అర్థమైనట్లు దేవుడు తయారు చేసేదే సంఘం. ఇదే మీ అసలైన కుటుంబం, ఇదే మీ అసలైన కాలేజీ. దీని గురించి వాళ్ళు నా మాట వినకపోయినట్లు మీరు కూడా వినకపోతే మీకు నాశనం వస్తుంది అన్నాడు. అంటే దేవుని మాట, ఏ దేవుని మాట? అసలైన నిజమైన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన మాట వినకపోవడం వలనే రాజ్యాల మధ్యన యుద్ధాలు. యుద్ధంతో వచ్చిన మరణమైనా కావచ్చు, రోగంతో వచ్చిన మరణమైనా కావచ్చు, ఒక గొప్ప ప్రళయం, అది సునామీ కావచ్చు, భూకంపం కావచ్చు, అది ఎప్పుడు వచ్చిన జలప్రళయమే కావచ్చు, ఎలాంటి ప్రళయం, ఏ కారణంతోనైనా ఒక రాజ్యానికి మరణాలు వస్తున్నాయంటే అది ఈ బైబిల్ ఏ దేవుని గురించి సాక్ష్యమిస్తుందో ఆ దేవుడు కొట్టిన దెబ్బ, ఆయన తీర్పు, ఆయన శిక్ష. దీని వెనకాతలో ఉన్నది యేసుక్రీస్తు. ఆయన తీర్పులు, ఆయన న్యాయమైన తీర్పులు. కావాలంటే పైన వచనం కూడా చదువుతున్నాం మనం. 8వ అధ్యాయం 19వ వచనం, నీవు ఏ మాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మును గురించి నేను సాక్ష్యం పలికి ఉన్నాను అని చెప్పి మాట చెప్పాడంటే, నా మాట విననట్టు ఎవరైతే మీరు కూడా వినరో వాళ్ళకి ఎలా నాశనం వచ్చిందో మీకు వచ్చింది. ఇంతకీ ఈయన మాట విననిది ఏది అంటే, ఈయనకి బదులు ఇంకా ఏవో లేని దేవతలు ఉన్నట్టుగా నమ్మి, విశ్వసించి, పూజించి, నమస్కరించి చేయడమే అతి ప్రాముఖ్యంగా దేవుని మాట వినకపోవడం. అంటే అన్ని కాలాల్లో దేవుడు, నిజమైన దేవుడు ఎవరో చెప్తున్నా, ఏదో ఒక రకంగా తెలియచేస్తున్నా మనుషులు వినట్లేదు. మేము ఉన్నదే రైట్ మార్గం, మేము మొక్కుతున్న దేవుడే సరైన దేవుడు అనే ఒక, అది దేవుని దృష్టికి నేను ఎన్నోసార్లు చెప్పాను, వాళ్ళు వినలేదు కాబట్టే నాశనం, ఇంకొక రాజ్యాన్ని తీసుకొచ్చి వీళ్ళ మీదకి నాశనాన్ని తీసుకొని వచ్చాను. మీరు కూడా అలాగే చేస్తే మీకు అదే గతి పడుతుంది అన్నాడు. అందుకే ఈ బైబిల్లో తర్వాత ఉన్న చరిత్ర అంతా చూస్తే అన్ని కాలాల్లో ఏదో ఒక రాజ్యం వాళ్ళ మీద పడి వాళ్ళని నాశనం చేయడానికి, దోచుకోవడానికి, అక్కడి నుంచి తీసుకొని పోవడానికి, ల్యాండ్ను ఆక్రమించుకోవడానికి ప్రతిసారి జరిగింది ఇజ్రాయెల్ చరిత్రే. ప్రపంచమంతటిని ఇలాగే, ప్రపంచ చరిత్ర అంతట్లో తన తీర్పులు ఏ మాత్రం తప్పకుండా అన్ని రాజ్యాలకు తీరుస్తున్న ఒకే ఒక్క అసలైన సృష్టికర్త దేవుడు యేసుక్రీస్తు. ఇది ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రాజ్యానికి, దేశానికి జరిగింది. రాబోతున్న
నియర్ ఫ్యూచర్లో ఈ లోకమంతటికి ఆయన యొక్క తీర్పు రాబోతుంది. ఈ లోకమంతటిని తీర్పు తీర్చడానికి రాబోతూ ఉన్నాడు. ఇందులో తన ప్రజలు, తన ప్రియులు, తన రక్తము కాచి ప్రాణం పెట్టి కొనుక్కున్న వారు ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి ఆయన సైన్యంలో ఒక సేవకుడిగా సైన్యముగా పనిచేయడానికి క్రైస్తవులను ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. సో ఈ పని ఇప్పుడున్న క్రైస్తవులు ఎలాగ చేయాలో తర్వాత ఆలోచించడం. ముందుగా ఈ మాటలన్నీ మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో చూసాం కదా. అసలు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న ఆ కాలపు సెయింట్సే ఎలా చేయాలో ఇదిగో ఒక్క పేపర్ వెనక్కి తిప్పండి. మనం చూస్తున్న ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం చూస్తున్నామా? ఆ ఒక్క పేపర్ అలా వెనక్కి తిప్పండి. అప్పుడు మనం చూస్తున్నాం, కనిపిస్తుంది 5వ అధ్యాయం నుంచి 10 ఆజ్ఞలు కనిపిస్తున్నాయి. ఈ 10 ఆజ్ఞల్లో ఒక్కటే ఈ సమయంలో మనం ధ్యానిస్తాం. దాని యొక్క ప్రాముఖ్యత ఎలాంటిదో అసలు చూడండి, ఎంత ప్రాముఖ్యమైనదో చూడండి. అసలు దేవునికి భక్తి చేయడం అంటే ఏంటి అనుకుంటున్నారు? భక్తి అంటే ఇగో ఈ ఆజ్ఞలు పాటించడం, ఈ ఆజ్ఞలు పాటించకుండా ఉండడం, ఇవే అనుకుంటారు చాలా మంది. భక్తి అంటే కేవలం బుద్ధి మారి, మనసు మారి, బతుకు మారి జీవించడం మాత్రమే కాదు. అసలు పవిత్రంగా ఎందుకు క్రైస్తవులు జీవించాలంటే ఇదిగోండి ఈ పర్పస్. దానికోసం ఈ 10 ఆజ్ఞల్లో ఉన్న ఒక్క ఆజ్ఞను మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. దయచేసి చూడండి, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం మనం చదువుకుంటున్నాం 12వ వచనం నుంచి. అమ్మా నేను చదువుతాను. 12వ వచనం నుంచి ప్రభు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞను గురించి మనం చూస్తూ ఉన్నాం. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, దాసి అయినను, నీ యొద్ద ఉన్న నీ గాడిద అయినను, నీ పశువులలో ఏదైనను, నీ ఇండ్లనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీ వలె నీ దాసుడును నీ దాసియును విశ్రమింపవలెను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించనని జ్ఞాపకము చేసుకొనుము. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. విశ్రాంతి దినం పాటించమని ప్రభువు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ. ఇప్పుడు మనం ఎలాగండి విశ్రాంతి దినం ఇది పాటిస్తాం? మనం క్రైస్తవులం కదా అని మీరు అనుకుంటున్నారు కదా. ఓకే, క్రైస్తవులకి ఎలా అర్థమవుద్దో చూసుకుందాం. ముందు అసలు వాళ్ళకి ఆయన చెప్పిన మాట యొక్క అర్థం ఏంటో గమనించాలంటే ఇది 2వసారి చెప్పింది. ఫస్ట్ టైం మోసే గారు ఎక్కడ చెప్పారో ఇప్పుడు ఆ వాక్య భాగాన్ని చదువుతున్నాం. అది నిర్గమకాండం 20వ అధ్యాయం. దయచేసి చూడండి. ఇదే ఆజ్ఞను నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఎలా ఇచ్చారో చూడండి. అది మామూలుది కాదు, అంత సాధారణంగా అర్థమయ్యేది కాదు. దాదాపుగా ఎంతమంది అయితే విశ్రాంతి దినం గురించి మాట్లాడుతూ ఉంటారో వాళ్ళకి అర్థమైంది ఆ మొక్కే. ఆ విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు, ఆరాధన అయినా, ఇంట్లో కూర్చోవడమైనా, సెలవు దినమైనా 7వ రోజే అని ఆ మొక్కే పట్టుకుంటారు. కానీ పట్టుకోవాల్సిన అసలు మొక్కను అంటే అసలు సత్యాన్ని పాపం ఎంతో మంది చాలా మిస్ అయ్యారు. మనం చదువుతున్నాం నిర్గమకాండం 20వ అధ్యాయం నుంచి అదే వాక్య భాగాన్ని మోషే గారు మొదటిసారి చెప్పినప్పుడు లేదు, మోషే గారికి దేవుడు వివరించి చెప్తున్న సందర్భం. ఆ డైరెక్ట్ స్టేట్మెంట్ చూద్దాం చూడండి. 8వ వచనం నుంచి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. ఆమేన్. అక్కడ ఉన్న వాక్య భాగం, ఎక్కడ ఉన్న వాక్య భాగాన్ని కలిసి మనం అర్థం చేసుకుంటాం. ఇప్పుడు అసలు విశ్రాంతి దినం గురించి ఎవరైనా పాటించాలి, మీరు పాటించట్లేదు అనాలి అంటే దేవుని 10 ఆజ్ఞల్లో అతి ప్రాముఖ్యమైన ఈ 4వ ఆజ్ఞ విశ్రాంతి దినం గురించి మాట్లాడాలి అంటే వాళ్ళకి ఎప్పుడు అర్హత ఉన్నట్లు తెలుసండి? మొదటి 6 రోజులు పని చేసినోడే 7వ రోజు విశ్రాంతి గురించి మాట్లాడాలి. మొదటి 6 రోజులు ఏ పని పాట లేకుండా సోమరిగా, ఇల్లు కదలక, ఒళ్ళు అలయక, పని పాట లేకుండా లేజీగా ఉండేవాళ్ళు అసలు భక్తి, పరిశుద్ధత, ఆజ్ఞలు పాటించడం, విశ్రాంతి దినం ఇవన్నీ మాట్లాడడానికి అర్హత లేదు. 7వ రోజు విశ్రాంతి దినం అవ్వాలంటే ముందు 6 రోజులు పని చేసే దినాలు అవ్వాలి. పని పాట లేకుండా, కష్టపడకుండా, జీవితానికి ఏ ఆశయం లేకుండా ఏ ఊరికే తిరిగే వాళ్ళు దేవుని యొక్క సేవ గురించి, భక్తి గురించి, ఆజ్ఞల గురించి, వాక్యం గురించి మాట్లాడే హక్కు లేదు. 7వ రోజు విశ్రాంతి దినం అవ్వాలంటే ముందు 6 రోజులు పని చేయాలి. ఏ పని పాట లేనోడికి అన్ని రోజులు ఒకే రోజు, అన్ని రోజులు విశ్రాంతి దినమే, ఇంకా 7వ రోజు విశ్రాంతి దినమేంది? అదే పెద్ద జోకు. దేవుడు 7వ రోజు మీరు విశ్రాంతి తీసుకోండి అబ్బాయి అని అన్నాడంటే ముందు 6 రోజులు ఆయన చెప్పక్కర్లేదు, పని చేయమనే. అయితే ఈ సందర్భంలో మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ప్రపంచ చరిత్రలో, ఏన్షియంట్ వరల్డ్ హిస్టరీలో సెలవు అనేదే ప్రపంచానికి తెలియదు. మొట్టమొదటిసారి సెలవు దినాన్ని ప్రపంచానికి పరిచయం చేసిందే నేషన్ ఇజ్రాయెల్. ఇది అసలు విషయం.
ప్రపంచానికి పండగ రోజులు ఉన్నాయి. మన భారతదేశంలో అన్ని పండుగలు ఎందుకో తెలుసండి, నిజానికి అవే ఒకప్పుడు సెలవు రోజులు. మీకు అర్థమవుతుందా? వారం రోజుల్లో ఒకరోజు సెలవు అనే కాన్సెప్టే లేదు ప్రపంచ చరిత్రకి. మనుషులు ఉన్నదే కష్టపడడానికి, పండించడానికి, వేట చేయడానికి, వచ్చింది తినడానికి, అంతే. సో వాళ్ళకి సెలవు, రెస్ట్ అనేది లేదు. రోజు వ్యాపారమే, రోజు పనే, రోజు వేటే, రోజు సంపాదించడం, తినడమే, ఇదే. ఎప్పుడైనా పండగ రోజులు ఉంటాయా, అప్పుడే అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. ఏంటి సెలబ్రేట్ చేసుకుంటారు? అందరూ కలిసి ఒకే దగ్గర ఉంటారు, వండుకొని తింటారు, కబుర్లు ఆడుకుంటారు. అది బ్రేక్. ఇలాగా బ్రేక్ లేకుండా వెళ్ళిపోతున్న ప్రపంచానికి ప్రతి వారం రోజుల్లో ఒక రోజు బ్రేక్ ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసి ప్రకటించిన ఒకే ఒక్క దేశం, రాజ్యం ఇజ్రాయెల్. అది కూడా వాళ్ళకు వచ్చిన ఆలోచన, ఐడియా కాదు. అది ఆ కాలంలో ఎంత విచిత్రంగా వింతగా ఉంటుందో శ్రద్ధగా ఆలకించండి అని చెప్పారు. జాగ్రత్త వినండి. మనం అనుకుంటే ఇంకేంటి అయిపోయింది కదా, మనకు అర్థమైపోయింది కదా అనుకుంటారేమో. కాదు 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 అసలు విషయం ఉంది, అక్కడ వరకు వెళ్ళాలి మనం. ప్లీజ్ నాతో పాటు ఉండండి, ప్లీజ్ స్టిక్ విత్ మీ, ఫాలో అవ్వండి దయచేసి. ఆ 8, 6 వచనాలు, 8, 9 వచనాలు. 6 దినములు నీవు కష్టపడి పని చేయవలెను, 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం, దానిలో నీవైనా నీ కుమారుడైనా నీ కుమార్తె. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఒక్కొక్క వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం. ఒక ఇశ్రాయేలు దేశస్తులు భారతదేశానికి వచ్చారు అనుకుందాం. ఎక్కడ సెటిల్ అయ్యారు. ఇక్కడ సెటిల్ అయిన తర్వాత భారతదేశంలో అప్పుడున్న పద్ధతి ఏంటో తెలుసండి, రోజు స్కూలే, బ్రేక్ ఉండదు. ఎప్పుడో పండుగ వచ్చినప్పుడే బ్రేక్, సెలవు. ఈలోగా స్కూల్కి వెళ్తున్న మన పిల్లోడు, మనం ఏం చెప్తామంటే ఆ రోజు పిల్లోడికి, కొత్తగా వచ్చాం కదా, రేపు కూడా స్కూల్ ఉందంటే నా స్కూల్కి వెళ్ళదు, ఇంట్లో కూర్చొని అంటాం మనం. డాడీ అందరూ స్కూల్కి వచ్చారు, ఎగ్జామ్ పెడతానన్నారు, అవి ఇవి ప్రోగ్రామ్ చెప్పారు, నువ్వే డాడీ స్కూల్కి వెళ్ళొద్దు అంటున్నావు అని అన్నాడు పిల్లోడు. అరే నాన్న వెళ్ళకూడదు నాన్న ఈరోజు అని అన్నాం మనం. అదే ఎందుకు అందరూ దేశం అంతా చేస్తున్నారు, ఈ దేశంలో మనం ఎందుకు చేయకూడదు అని అంటే, నాన్న మనం ఇజ్రాయేలీలు అయితే చేయకూడదు అంటే దేవుడు ఇదిగో ఇలా చెప్పారు. ఏం చెప్పారు? ప్రతి 7వ రోజు బ్రేక్ తీసుకోమన్నారు. ఎందుకంటే మీ ఆన్సర్ ఏంటి? కష్టపడి పని చేయకుండా ఒకరోజు రెస్ట్ తీసుకోమన్నా. కుమారుడు పని అయిపోయింది. ఇప్పుడు ఈ కుమారుడు ఫ్రెండ్స్, అరే నిన్నేమరా స్కూల్కి రాలేదని అడిగారు. మరుసటి రోజు స్కూల్కి వెళ్ళేసరికి ఆ పిల్లవాడు ఏం చెప్తారో తెలుసా? మాకు ప్రతి 7వ రోజు బ్రేక్, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి. అదే ఎవరు పెట్టారు? గొప్ప గుంద్రా రూలు. పిల్లలకి కావాల్సింది సెలవు కదా, గొప్ప గుంద్రా రూలు ఎవరు పెట్టారంటే అతడు ఎవరు చెప్తారు తెలుసా? ఏం పేరు చెప్తారు చెప్పండి అక్కడ? మా డాడీ. మీ డాడీకి ఎవరు చెప్పారు ఇది అంటే అప్పుడు ఏం చెప్తారు? ఆల్ ద వే బ్యాక్ టు అవర్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్, హీ ఆర్డర్డ్ us. మీ పేరెంట్స్, మీ దేశం అంతా ఈ పద్ధతి ఎందుకు పాటిస్తారు? ఇలాగ ఒక దేశం అంతా ప్రతి 7వ రోజు సెలవు పెట్టుకుని ఇంట్లో అందరూ కలిపి కూర్చుంటారు. ఎందుకు అంటే మా దేవుడు చెప్పాడు. దేవుడా? ఎవరా దేవుడు? అప్పుడు ఒక పేరు వినిపిస్తుంది స్కూల్లో. స్కూల్లో వినిపిస్తుంది. ఇంతకీ మీ దేవుడు ప్రతి 7వ రోజు బ్రేక్ ఎందుకు తీసుకోమన్నాడు? తెలియదురా, వెళ్ళి మీ నాన్న అడుగురా. అప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళి, డాడీ ఇంతకీ 7వ రోజు బ్రేక్ ఎందుకు తీసుకోమన్నాడు డాడీ అంటే, వాళ్ళ డాడీ నోట్ నుంచి వచ్చే ఒకే ఒక ఆన్సర్ ఇదిగోండి, మనం ఇప్పుడు చదువుతున్నాం 11వ వచనం. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత, సీ ద లాజిక్, అందుచేత, కారణం ఇది, అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించును, దాన్ని పరిశుద్ధపరచును, అందుకే మీరు కూడా పరిశుద్ధంగా ఆచరించాలి. అరే అబ్బాయి, ప్రతి 7వ రోజు మీ దేవుడు మీ దేశం అంతటికి ఎందుకు ఆర్డర్ పెట్టాడంటే, అప్పుడు నోటి నుంచి వచ్చే పేరు కేవలం ఆయన నామం మాత్రమే కాదు. ఒక పిల్లోడు స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ అడిగితే ఒక పిల్లోడు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? మా దేశపు, ఇజ్రాయెల్ దేశపు దేవుడైన యెహోవాయే 6 రోజుల్లో భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, వాటిలో ప్రతి దాన్ని సృష్టించి 7వ రోజు విశ్రమించాడు. కాబట్టి మేము కూడా ఆయనలాగే 6 రోజులే పనిచేసి 7వ రోజు రెస్ట్ తీసుకోవాలంట. అంటే అప్పుడు ఈ పిల్లలు ఏమనాలి? ఆలోచించాలి. ఏంటి? ఇశ్రాయేల్ దేవుడు, మీ దేవుడు 6 రోజుల్లో ఈ భూమి, ఆకాశాలు, సముద్రాన్ని, వాటిలో ఉన్న ప్రతిదాన్ని సృష్టించడా? దానికి మేము ప్రూఫ్ కాదు, దానికి మేము విట్నెస్. హౌ? నాట్ ఓన్లీ విత్ వర్డ్స్, విత్ లైఫ్ అండ్ లైఫ్ స్టైల్. 6 రోజులు పనిచేసి, ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు పిల్లల గురించి ఆపేద్దాం. కొత్తగా దాసుని కొన్నాం. ఈ దాసుడు భారతదేశం నుంచో ఆఫ్రికా నుంచో వచ్చిన దాసుడు. అతగాడి అప్పటికే ఎన్నో ఇళ్లలో పనిచేశాడు. ఈరోగా శనివారం వచ్చింది. శనివారం వచ్చేసరికి ఉదయం లేవగానే మరలా ఎప్పుడులాగా పనులు చేయడానికి ఆయన లేచిపోయాడు. వెంటనే మీరే కదా ఇంటి యజమాని, వెంటనే ఏం చెప్తారు? అరే బాబు ఈరోజు ఏ పని చేయి, కూర్చొని అన్నాడు. అయ్యగారు పని చేయడానికే కదా నన్ను కొన్నారు, నన్ను మొన్నే కొన్నారు, నిన్న మొదటి రోజు పని చేశాను, ఈ రోజు నాకు 2వ రోజు పని చేయకుండా కూర్చోమంటున్నారంటే, అరే అబ్బాయి నువ్వే పని చేయి, కూర్చో. దాసుడు ఉన్నదే విలువ పెట్టి కొనబడిందే ఇగో ఇంటికి సేవ చేయడానికి. ఈ దాసుడికి ఏ పని చేయకుండా కూర్చోమంటుంటే ఆయన ఏ పని చేయడానికి అవసరానికి లేస్తున్నా, అరే నువ్వే పని చేయక కూర్చోను. సార్ నేను అమెరికా వాళ్ళ దగ్గర పనిచేశాను, ఇండియా వాళ్ళ దగ్గర పనిచేశాను, చైనా వాళ్ళ దగ్గర పనిచేశాను, కానీ ఏ పని లేకుండా కూర్చోబెడుతున్న వాళ్ళు మిమ్మల్ని చూశాను, ఎందుకు సార్ అని దాసుడు అడుగుతాడు. అప్పుడు ఈ యజమాని చెప్పే ఆన్సర్ ఏమంటారు చెప్పండి? మేము అంతేలే అని అంటాడు. అదే సార్ ప్రపంచంలో ఎక్కడ లేదు, మీరు ఒక్కరే ఏంటి సార్, ఎందుకు సార్ ఇలాగా అంటే, మా దేశం అంతా అంతే. నీ తెలియదు అబ్బాయి, మా దేశం అంతా అంతే. మీ దేశం అంతా అంతే సార్, కానీ ఎంత గొప్ప దేశంలో ఉన్న ప్రజలందరూ ఎంత ఖచ్చితంగా ఒకరోజు బ్రేక్ తీసుకొని ఇంట్లో ఉన్న దాసుడికి డబ్బులు పెట్టి కొనుక్కున్నదే పని కోసం మమ్మల్ని కూడా పని చేయట్లేదు. ఎందుకంటే మా దేవుడు చెప్పాడు, అబ్బాయి
ఏంటి దాసుడు కూడానా? ఇంట్లో వాళ్ళకైతే పని చేయకుండా కూర్చోమంటే బాగుంటుంది, ఈవెన్ దాసులకి సేవకులకు కూడా బ్రేకేనా? అవును బాబు, మా దేవుడు చెప్పాడు. ఎవరు సార్ మా మీద కూడా కనికరం ఉంచిన దేవుడు ఎవరు సార్ అంటే అప్పుడు ఒక పేరు యజమాని దాసుడితో కూడా చెప్తాడు. అక్కడ వినిపించే పేరు దేవుడైన యెహోవా. ఇంతకీ మీ దేవుడు ఇలాంటి పద్ధతి ఎందుకు పెట్టారు సార్ అంటే అప్పుడు చెప్పండి మీరే, అక్కడ ఏమొస్తుంది చెప్పండి? మెసేజ్. అక్కడ మెసేజ్ వస్తుంది. మెసేజ్ చెప్తున్నది ఎవరో తెలుసా? ఆ ఇంటికి చెందిన వారు, ఇశ్రాయేలు దేవుని, ఆ ఇశ్రాయేలు దేశానికి చెందిన ఇంటికి చెందిన భార్య దగ్గరికి ఆ ప్రశ్న వస్తే స్త్రీయే మెసేజ్ చెప్పుద్ది. భర్త దగ్గరికి ప్రశ్న వస్తే ఆ భర్తే మెసేజ్ చెప్తాడు. ఆ ఇంట్లో ఉన్న పిల్లోడి దగ్గరికి ఆ ప్రశ్న వస్తే ఆ పిల్లోడే మెసేజ్ చెప్తాడు. ఆ మెసేజ్ లో ఉన్న ఒకే ఒక కంటెంట్ ఏంటో తెలుసా? దేవుడైన యెహోవా. ఎంతకీ ఆయన ఎందుకు ఇలాంటి పద్ధతి పెట్టాడంటే ఆయనే ఆ రోజుల్లో ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించాడు. అందుకు మాకు కూడా బ్రేక్ తీసుకోమన్నాడని చెప్తుంటే ఇన్ ద ఎండ్ వాళ్ళు ఏం స్థాపిస్తున్నారో తెలుసా? లోకంలో వాళ్ళు ఏం స్థాపిస్తున్నారో తెలుసా? అంటే విశ్రాంతి దినం కేవలం ఆ 7వ రోజే కాదు, మిగతా 6 రోజుల్లో ఏ ఆర్థిక లావాదేవీలైనా, ఏ వ్యాపార పనులైనా, ఇదిగో రేపా నేను ప్రయాణంకి రాను, మీరు కావాలంటే వెళ్ళండి అంటారు. ఏం సార్ గొప్ప లాభం ఆఫర్ వస్తుంది, ఇలాంటి బిజినెస్ ఇంతవరకు కష్టపడ్డాం, రేపు వెళ్తేనే మనకు మంచి డీల్ వస్తుంది, వెళ్దామంటే ఇదిగో ఎల్లుండైనా వస్తా, ఈ రోజైనా వస్తా, కానీ రేపైతే నేను రానన్నాడు. అరే ఇంత కష్టపడ్డాం ఇలాంటి అవకాశం కోసమే, ఇంత అవకాశం వస్తుంటే మీరేంటి రేపు రానంటున్నారంటే మా పద్ధతి అంతేలే అంటాడు ఆయన. ఇతరులతో కలిపి బిజినెస్ చేసినప్పుడు అక్కడ వచ్చే మాటలు, ఎందుకు సార్ రేపే రారు అంటే రేపు 7వ రోజు పడింది అబ్బాయి, అందుకే నేను రాను, కాబట్టి ఎల్లుండి వస్తా. అది కాదు, మనం ఈ రోజు వరకు కష్టపడింది రేపే ఇస్తానన్నారు డీల్. అలాంటి డీల్ కోసం వాళ్ళు పిలుస్తున్నప్పుడు మీరు వద్దంటారు ఏంటంటే మా దేవుడు సిట్టిగా చెప్పారు కాబట్టి నేను ఎంత లాభం వచ్చినా ఆ రోజు నేను పని చేయను. ఎంతకీ ఎంత గొప్ప అద్భుతమైన లాభం వచ్చినా పని చేయకుండా ఇంట్లో కూర్చొని నేను చూసుకుంటాను దేవుడు ఎవరు సార్ అంటే అప్పుడు మరలా ఒకే ఒక పేరు వినిపిస్తుంది. ఈవెన్ బిజినెస్ డీలింగ్స్ లో అదేదో కేవలం శనివారం రోజే కాదు, త్రూ అవుట్ ద వీక్, ఆ మిగతా 6 రోజులు, ఇటు 6 రోజులైనా అటు 6 రోజులైనా ఈ ఒక ఇశ్రాయేలు దేశస్థుడితో ఏ విషయంలోనైనా ఈ పద్ధతి, పనిపాట్లు, వ్యాపార లావాదేవీలు ఏ విషయంలోనైనా 7వ రోజు గూర్చి విషయం తనతో ఉన్న ప్రజలు, వ్యాపారంలో ఉన్నవారైనా, కలిసి జీవిస్తున్నవారైనా, పరదేశి, ఎంట ఉన్న పరదేశి అయినా, ఇప్పుడు పరదేశి గురించి చెప్తాను వినండి. అది ఆ మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో ఈ రోజు ఉన్నట్టు హోటళ్ళు, లాడ్జీలు లేవు, సత్రాలు కూడా అన్ని దగ్గరలో ఉండేవి కాదు. లా ఆఫ్ హాస్పిటాలిటీ ఉంది. దీని విషయం సిద్ధాంతం హిస్టారికల్గా అర్థం చేసుకుంటే 23వ కీర్తనలో చాలా మంచి విషయాలు అర్థమవుతాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోలేము కానీ, సో ఆ రోజుల్లో పద్ధతి ఏంటంటే ఇప్పుడున్నట్టు హోటల్స్, లాడ్జీలు లేవు కాబట్టి ఆ దిశగా ప్రయాణం అవుతూ వెళ్తున్న వారు చీకటి పడేసరికి ఆ ఊరి గవిని గేట్ దగ్గరికి వచ్చి నిల్చుంటారు. అప్పుడు ఎవరో ఒకరు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భోజనం పెట్టగలిగి, ఆ బస అంటే పడుకోవడానికి స్థలం ఇవ్వగలిగే అవకాశం ఉంటే వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్తారు వాళ్ళ ఇంటికి. సో అలాగే ఇంటికి ఒక పరదేశి, ఎవరో ఈ దేశస్తుడు కాదు, రాత్రిపూట మనం ఆ పరిస్థితిలో ఉన్నారు, రోడ్డు మీద వీధిలో వదిలేక ఇంటికి తీసుకుని వెళ్తారు. అది లా ఆఫ్ హాస్పిటాలిటీ. దీంట్లో చాలా మంచి విషయాలు ఉన్నాయి. అలాగే ఎవరైనా ఒక పరదేశి మీ ఇంటికి వచ్చి ఉదయం లేచి మరలా అన్ని రెడీ చేసుకుని వెళ్ళిపోతుంటే ఆ రోజు ఒకవేళ 7వ రోజు అనుకో, వెంటనే వాళ్ళని కూర్చోబెట్టి మీరు మాకు ఏమి ఇవ్వక్కర్లేదు, ఈ రోజు మాత్రం కదలకూడదు. ఇంట ఉన్న పరదేశి అయినా ఏ పని చేయకూడదు, ఈవెన్ ప్రయాణం కూడా చేయకూడదు. ప్రయాణం చేయకుండా అయ్యో నేను వెళ్ళాలి సార్, మరి మీకు కష్టమైపోతుంది ఈ రోజు అంతా ఉంటే అంటే ఏం కాదు అని చెప్తారు. అప్పుడు సార్ మీరు ఇలా చెప్పడానికి, ఇలా పాటించడానికి కారణం ఏంటంటే ఈవెన్ ఒక పరదేశికి కూడా ఆ ఇంట్లో ఉన్న యజమాని, స్త్రీలైతే స్త్రీలు, పురుషులైతే పురుషులు, పిల్లలైతే పిల్లలు, ఒకే మాట నోటి నుంచి వచ్చే మెసేజ్. ఆ మెసేజ్ ఏంటో తెలుసా? ఇదిగో ఈ ప్రపంచమంతటిని సృష్టించిన దేవుడైన యెహోవా 6 రోజుల్లో సృష్టించాడు. చూసారా? 6 రోజులు అంటే 6 రోజులు కాదు, ఒక్కొక్క రోజు దేవునికి అంతా ఎంత అని మాట్లాడే వాళ్ళు ఉన్నారే, అవి లిటరల్ గా 6 రోజులు అనడానికి పక్కా విట్నెస్ ఎవరంటే ఇజ్రాయెల్. 6 రోజుల్లో చేసి 7వ రోజు విశ్రమించాడు, 6 రోజుల్లో మాకు పని చేసి 7వ రోజు విశ్రమించమన్నాడు అని వీళ్ళు ఎవరు అడిగినా ఏ సందర్భంలో నేను వస్తున్న మెసేజ్ బట్టి మీకు అర్థమవుతుందా? ప్రతి ఇల్లు ఒక చర్చ్. మన భాషలో ప్రతి ఇంట్లో ఒక మెసేజ్ నడుస్తుంది. ఆ మెసేజ్ యొక్క భావం ఏంటో తెలుసా? ఇక్కడ నిర్గమకాండంలో ఉన్న వచనాలు బట్టి ఎందుకు 7 రోజులు, అది 7వ రోజు విశ్రాంతి దినం పాటించాలంటే భూమి ఆకాశాలను సృష్టించిన, అది 7 రోజుల్లో సృష్టించిన దేవుడు మా దేవుడే. ఆయన అలా చేశాడు కాబట్టి మాకు అలా పాటించమన్నాడు. మీరు నమ్మండి నమ్మొద్దు అవేమీ చెప్పరు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే మా దేవుడు చేయమన్నాడు. ఎవరా దేవుడు అంటే ఆయన పేరుది. ఎందుకు చేయమన్నాడంటే ఆయన పని చేశాడు కాబట్టి మాకు అదే ఫాలో అవ్వమన్నాడు. అంటే ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా వాళ్ళు ఏం స్థాపిస్తున్నారో తెలుసా? అసలు నిజానికి ఈ లోకాన్ని సృష్టించి నడిపిస్తున్నవాడు ఇశ్రాయేలీయుల దేవుడే. ఆయన పేరుది. దాసులకి, ఎంట ఉన్న వాళ్ళకి, ఎవరెవరితో, పరదేశులకి ఎవరెవరితో కలిసి జీవిస్తారో, ఎక్కడెక్కడ జీవిస్తారో ప్రపంచమంతా దేవుడు స్ప్రెడ్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? యుద్ధాలతో, తెగులతో, ప్రమాదాలతో, శత్రువులతో వాళ్ళని ప్రపంచంలో అక్కడ ఇక్కడ చెదిరిపోజేయడానికి కారణం ఏంటో తెలుసా? ఇది పని. ఈ మిషన్ దేవుని కొరకు వీళ్ళు సాక్షులు. ఈ మాట యెషయా గ్రంథంలో ఎన్నిసార్లు రాశారో, ఇదిగో ఇశ్రాయేలు అని ఆ ఇశ్రాయేలు గురించి ప్రత్యేక మాట్లాడి, నీవు నా సేవకుడు, నీలో నేను మహిమపరుచుకుందును, నేను తప్ప వేరొక దేవుడు లేడు, ఇదే యెహోవా వాక్కు, నీవే సాక్షివి, మీరే నాకు సాక్షులు. ఈ మాట చెప్పిన ప్రతి సందర్భంలో దేవుని యొక్క మీనింగ్ అదే. అయ్యో ఈ మాట ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇశ్రాయేలుకి దేవుడు, సరే ఇంకో మాట ఫినిష్ చేయాలి. నిర్గమకాండం 20వ అధ్యాయాన్ని బట్టి అందుచేత మీరు ఈ 7వ విశ్రాంతి దినాన్ని ఇలా పాటించాలని దేవుడు చెప్పడానికి దేవుడిచ్చిన కారణం, 6 రోజుల్లో ఆయన ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించి 7వ రోజు విశ్రమించిన కాబట్టి మాకు కూడా ఇదే ఫాలో అవ్వమన్నారు అని ఎక్కడ ఉంది కదా? అదే మనం ఇప్పుడు చదివిన ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం చూడండి, అక్కడ ఏముందో చూడండి. అక్కడ అలా లేదు. అక్కడ ఏమనుందో తెలుసా?
సృష్టికర్త కాబట్టి మీరు చేయండి అని లేదు. ఎక్కడేముందో తెలుసా, చాలా విచిత్రంగా ఆ వాక్య భాగాన్ని అలాగే తీసి ఇక్కడ ఇంకొకటి పెట్టారు. అది చదువుతున్నాం 15వ వచనం నుంచి. 15వ వచనం 5వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 15వ వచనం. నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించడానికి జ్ఞాపకం చేసుకున్నాము, అందుచేత విశ్రాంతి దినం ఆచి. చూసారా, అక్కడ ఒక రీజన్ ఇచ్చారు, ఇక్కడ ఒక రీజన్ ఇచ్చారు. ఈ రెండు రీజన్స్ లో ఉన్నవేంటో తెలుసండి, అద్భుతం, వండర్ఫుల్. 10 ఆజ్ఞలు దేవుడిచ్చి ఇవ్వడానికి ముందుగా ఆయన చెప్పిన లాజిక్ కూడా అదే. ఆ లాజిక్ ఏంటో తెలుసండి, మీ సృష్టికర్తను కాబట్టి నా మాట మీరు వినాలి, నేను చేసినట్టు చెప్పినట్టు చేయాలి. అండ్ దెన్ మీకు మీ సృష్టికర్తను మాత్రమే కాదు, మీ పాపాన్ని బట్టో వేరొకటి పాపాన్ని బట్టో మీరు ఘోరమైన బానిసత్వంలోకి వెళ్ళిపోయారు, అందులో నుంచి మిమ్మల్ని విమోచించాను కాబట్టి. మొదటిగా క్రియేటర్, అండ్ దెన్ రెండవదిగా రిడీమర్, సేవియర్. ఈ మాట విన్నారా? ఈ మాట ఎక్కడుందో తెలుసండి, ఇదిగోండి దయచేసి చూడండి. నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాం. నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు ఈ 10 ఆజ్ఞలు రాయడానికి ఇవ్వడానికి మొదటగా ఆయన బేసిస్ గా వేసిన కారణం ఏంటో చూడండి, రీజన్ చూడండి. ఏ కారణం బట్టి నేను ఇచ్చిన ఆజ్ఞలను పాటించాలని ఈ 10 ఆజ్ఞలు డైరెక్ట్ గా మొదటి వచనంతోనే మొదటి ఆజ్ఞ ప్రారంభించచ్చుగా. మొదటి ఆజ్ఞ ఇవ్వడానికి ఆయన ఇస్తున్న గ్రౌండ్ చూడండి. నిర్గమకాండం 20వ అధ్యాయం మనం చదువుతున్నాం మొదటి వచనం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను, నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలకు రప్పించితిని, కాబట్టి నేను తప్ప నీకు ఇంకో దేవుడు ఉండకూడదు. చూసారా, ఈ మాటలో కేవలం ఒక అర్థమే కనిపిస్తుందా? కాదు. నీ దేవుడైన యెహోవాను నేనే అంటే నిన్ను మొదటగా సృష్టించింది నేనే. సృష్టించిన తర్వాత నువ్వు నా మీద తిరగబడి మరణం, పాపం అనే బానిసత్వంలోకి వెళ్ళిపోయావా, అందులో నుంచి మరలా నిన్ను విమోచించింది కూడా నేనే. మొదటి కారణం, బికాస్ హీఈస్ ద క్రియేటర్, వీ మస్ట్ ఒబే హిమ్, బికాస్ హీఈస్ అవర్ సేవియర్, రిడీమర్. ఇంకా రెండంతలు ఎక్కువగా ఆయన్ని ఖచ్చితంగా మీరు సేవించాలి, విధేయత చూపాలి, భయపడాలి. సో ఈ దేవునికి కమిట్మెంట్ ఎందుకు ఇవ్వాలంటే, మొదటగా ఆయన మనల్ని సృష్టించిన వాడే, ఆయన మనల్ని లోకమంతటిని కేవలం సృష్టించారు కాబట్టి ఇంకంతే జీవితకాలం ఆయనకు ఊడిగం చేయాలా? నో 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 నో. కేవలం సృష్టించాను, దేవుణ్ణి సృష్టికర్తను కాబట్టి నేను డిమాండ్ చేయట్లేదు. మీరు మీ పాపాన్ని బట్టి ఘోరమైన అవిధేయత దాసుల గృహంలో ఉన్నారు, బందీలుగా ఉన్నారు పాపానికి, మరణానికి. మీ మీద ప్రేమతో మిమ్మల్ని విమోచించడానికి అప్పుడైతే పస్కాబలి, ఆ పస్కాబలి ఉన్నదే యేసుక్రీస్తు యొక్క శిలువ బలియాగం కోసం ఉంది. అలాగా మీ అందరి కోసం ప్రాణం పెట్టి మిమ్మల్ని విమోచించినంత ప్రేమ కూడా నా దగ్గర ఉంది. కేవలం దేవుడు అనే సత్యాన్ని బట్టే కాదు, ఆయన చూపిన ప్రేమను బట్టి ఖచ్చితంగా మీరు విధేయత చూపాలి. కేవలం సృష్టించిన సృష్టికర్త కాబట్టే మాట వినాలంటే అక్కడ ఉన్నది కేవలం భయమే. భయముతో కాదండి, ఈ దేవుణ్ణి మీరు లోబడాల్సింది, విధేయత చూపించాల్సింది. రెండవ కారణం, మీరు నా మీద తిరగబడి ఘోరమైన పాపానికి, మరణానికి దాసులుగా అయినప్పుడు మీ మీద చెప్పలేని ప్రేమతో మిమ్మల్ని విమోచించాను కాబట్టి నా మాట మీరు వినడం, భక్తి చూపడం, ఆజ్ఞలకు విధేయత దేని బట్టి అంటే కేవలం భయం, గౌరవం సృష్టికర్తని మాత్రమే కాదు. ఈవెన్ మేము ఎంత తిరగబడినా మా కోసం సిలువ వరకు వచ్చి ప్రాణం పెట్టి మమ్మల్ని విమోచించాడు. ఎవ్వరు బయటకు రాలేని ఆ గొప్ప బంధకాల నుంచి విమోచించాడు. కాబట్టి ప్రేమతో, కృతజ్ఞత భావంతో ఆయన మాటకు విధేయత చూపించాలి. భక్తిని ఇదిగో ప్రపంచం ఇలా నేర్పిస్తారు, కానీ దాన్ని అర్థం చేసుకోవడానికి చిన్న మాట ఆలకించండి. 2 అన్నదమ్ములు ఉన్నారు, బ్రదర్స్, చిన్నపిల్లలు. పక్కింట్లో ఉన్న జామ చెట్టు మంచిగా కనిపిస్తుంది, జాంకాయలు దొంగిలించడానికి ప్లాన్ వేసుకున్నారు ఇద్దరు. అన్నా బాగా కనిపిస్తున్నాయి, తీసుకుందాం. అమ్మో ఇప్పుడు తీసుకుంటే దొరికిపోతాం కాబట్టి ప్లాన్ వేసుకున్నారు. సండే మధ్యాహ్నం ఇంట్లో మమ్మీ డాడీ భోంచేసి రెస్ట్ దొరికింది కాబట్టి పడుకున్నారు. కాబట్టి ఆ రోజు వాళ్ళు పడుకున్న తర్వాత, లంచ్ అయిన తర్వాత పడుకున్న తర్వాత వీళ్ళు మెల్లగా డోర్ తీసుకొని బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళి ఆ ఇంటి వెనకాతలో ఉన్న గోడ దగ్గరికి వచ్చారు. ఇద్దరు గోడ ఎక్కారు దొంగతనం చేయడానికి. ఆ జామ చెట్టుకున్న ఆ పళ్ళు కాస్త తీసుకోవడం. ఆ చెట్టు దగ్గరికి అన్నయ్య దిగి వెళ్ళిపోతున్నాడు. వెనకాతల వాళ్ళ తమ్ముడు వస్తున్న శబ్దం రావట్లేదు. అరే రావట్లేదు ఏంటని వెనక్కి తిరిగి చూశాడు. వాళ్ళ తమ్ముడు గోడ పైన కూర్చొని ఉన్నాడు అని అంటున్నాడు. వాళ్ళ తమ్ముడు ఏం మాట్లాడకుండా అలాగే చూస్తున్నాడు. రా అని అంటున్నాడు. ఏం మాట్లాడలేదు. ముందంతా ప్లాన్ ఇద్దరం కలిసే వేసుకున్నాం కదా, ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయేంటి వీడు అని ఆలోచించాడు. ఈ అబ్బాయికి ఒక ఆలోచన వచ్చింది. అన్నయ్యకి దగ్గరికి వెళ్ళి గోడ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ఏరా అక్కడికి వచ్చి ఆగిపోయావు, డాడీకి తెలిస్తే కొడతారనా అని అన్నాడు. అప్పుడు ఆ తమ్ముడు అటు ఇటు చూస్తూ, అన్నా డాడీకి తెలిస్తే కొడతారని కాదన్నా, బాధపడతారని అని అన్నాడు. ఈ అన్నకి డాడీ అంటే భయం ఉందా లేదా, తెలిస్తే కొడతారని ఉందా లేదా? భయం ఉంది, డాడీకి తెలిస్తే కొడతారేమో అనే సెన్స్ ఉంది, కానీ ఆగట్లేదు. చెట్టు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, ఆగిపోయిన వాడిని ఇంకా పిలుస్తున్నాడు. కానీ డాడీ మీద భయం మాత్రమే కాదు, గౌరవం, ప్రేమ ఉన్నవాడు స్వభావ సిద్ధంగా పాప చేయడానికి పరుగులెత్తినా ఎక్కడో ఒక దగ్గర ఆగి, ఇంత పిచ్చి పని, అలాంటి మా డాడీకి బాధ కలిగించేటట్లు, ఆయన పరుగు తీసేటట్లు నేను ఎలా చేస్తానని ఎక్కడో ఒక దగ్గర ఆగినవాడు భయంతో ఆగలేదు, వాళ్ళ నాన్నగారి మీద ప్రేమతో, గౌరవంతో ఆగాడు. చాలాసార్లు భయం మనిషిని పాపం నుంచి ఆపలేదు. ప్రూఫ్ పాత నిబంధన గ్రంథం అంతా. ఈ మాట అంటున్నాను ఏమనుకోవద్దు, మళ్ళీ నిజం చెప్తున్నా, నిజం ఇది. పాత నిబంధన గ్రంథం అంతా ఏం చెప్తుందంటే, దేవుని పట్ల భయంతో ఎవడు పాపాన్ని ఆపలేదు. పాపం ఆ టైంకి ఆగింది, మళ్ళీ మరుసటి రోజు మామూలే. మీకే తెలిసిన క్లాసిక్ ఎగ్జాంపుల్, ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేసి ఆ ప్రజలందరినీ నడిపించినప్పుడు, అమ్మ బాబోయ్ దేవుడు అంటే ఈ రేంజ్లో ఉంటాడని ఒక రేంజ్లో పాటలు పాడారు. వాళ్ళ కళ్ళ ముందు వెనకతలు వస్తున్న ఐగుప్తు సైన్యాలన్నింటినీ సముద్రంలో ముంచి చంపేసినప్పుడు ఈ దేవుడు మామూలు కాదు, అంతా ఇంత అన్నారు. ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలందరూ.
ఒక 2 రోజులు మరి కాస్త ముందుకు నడిచి వెళ్ళారు, అక్కడ తాగడానికి నీళ్ళు లేవు, నీళ్ళు లేకుండా చంపడానికి తెచ్చాడు, ఏం దేవుడు అని అన్నారు వాళ్ళే. మరి అంత భక్తి, అంత ఆరాధన, అంత పాటలు, అంత రికంజరీ ఏమైపోయింది సార్? 2 రోజులకి ఎగిరిపోయింది. అంత భక్తి, అన్ని పాటలు అంత గొప్పగా చేశారు. ఎప్పుడు సముద్రాన్ని దాటినప్పుడు వెనకతలు వచ్చిన వాళ్ళని దేవుడు సముద్రంలో ముంచి చంపేసినప్పుడు దేవుని యందు భయంతోనే పాడారు, అబ్బా మా దేవుడు అంతా ఇంత అని. ఆ భయం ఎక్కువ కాలం లేదు, అస్సలు వెంటనే తిరగబడ్డారు ఘోరంగా. ఎలాంటివి ఎన్ని అద్భుతాలు ఓల్డ్ టెస్టమెంట్ కాలంలో ఇజ్రాయెల్ చూసిందో, అద్భుతాలు చూస్తూనే వెంటనే ఆయన మీద తిరగబడ్డారు. ఇదే ప్రూఫ్. దేవుని యందు భయం లేదా అంటే ఉంది, కళ్ళతో చూస్తున్నారు, భయం రాకుండా ఉంది. కానీ ఆ భయం నిలిచిందా? ఆ భయము దేవుని మీద భక్తి తీసుకొని వచ్చిందా అంటే బైబిల్ అంతా ప్రూఫ్. సో యెహోవా యందు భయభక్తులు అనే మాటకి చెప్తున్నది ఆ ఫియర్ కాదు, అది రెవరెన్షియల్ ఫియర్. అది దేని బట్టి వస్తుందో, ఇదిగో దేవుడు పదాజ్ఞలు ఇవ్వడానికి ఆయన ఉపయోగించిన ఆ మొదటి 2 వచనాల్లో ఉన్న మాటే అది. నేనే మీ దేవుడును, అది మొదటి కారణం అయితే, రెండవ కారణం ఇదిగో మిమ్మల్ని మీ దాసుల గృహం నుంచి విమోచించిన వాడిని, విడిపించిన వాడిని. ఈ 2 కారణాలు బట్టి అటువైపు భయము ఉండాలి, సత్యాన్ని బట్టి నాకు నా మాటకు విధేయత చూపించాలి, అండ్ ఈవెన్ ప్రేమ, గౌరవం, అది కూడా వర్షిప్, దేవుని మాటకు విధేయత చూపించడం ఎందులో నుంచి రావాలంటే అవుట్ ఆఫ్ గ్రేట్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్. దేవుడు మన పట్ల చేసిన కృతజ్ఞతా భావంతో ఆయనకి ఆ విధేయత చూపాలి. సరే, ఇంతకీ మనకేంటి బాధ్యత? ఇజ్రాయేల్కి అయితే విశ్రాంతి దినం ఆచరించమని ప్రభు ఇచ్చిన ఆజ్ఞ బట్టి వాళ్ళు ఎక్కడ జీవిస్తున్నారో, పని చేస్తున్న 6 రోజులు 7వ రోజు గురించి ప్రణాళికలు ఏమైనా వస్తే వాళ్ళు మాట్లాడాల్సిన సందేశం ఇదే. అలాగా నిజంగా దేవుడు ఎవరో, సృష్టికర్త ఎవరో, ఆయన ఈ సృష్టి అంతటిని ఎలా చేశాడో, మరి 6 రోజులు అంత సృష్టించిన దేవుడు తర్వాత ఏం చేస్తాడు, ఏమిచ్చాడని వాళ్ళకి కనుక్కొని మరీ చెప్పాలి. అప్పుడు ఈ లోకానికి రావాల్సిన లోకరక్షకుడిని అద్భుతంగా ప్రజెంట్ చేస్తారు. సరే, మరి ఈ లోకాన్ని దేవుడు సృష్టిస్తే, మీ దేవుడే సృష్టిస్తే ఎందుకు ఇలా అయిపోయిందంటే, మెసేజ్ ఇప్పుడు కేవలం క్రియేటర్ గాడ్ వరకే ఆగదు. ఆ క్రియేటర్ గాడ్ మంచిగానే సృష్టించాడు, కానీ మనమే పాపం చేసి మరణాన్ని, శాపాన్ని, ఒకటి కాదు అన్ని రకాల ఏడుపుల్ని, దుఃఖాన్ని తెచ్చుకున్నాం. మరి ఎలాగే వదిలేస్తాడా? అలా వదిలేస్తాను అనలేదు. మనం పాపం చేసి భయాన్ని, మరణాన్ని, శాపం తెచ్చుకున్నప్పుడు ఆయన ఒక వాగ్దానం చేశాడు, లోకరక్షకునిగా కన్యకకు పుట్టి ఒకరోజు వస్తానన్నాడు మన కోసం. సో మెసేజ్ ఇప్పుడు ఏదో అర్థమవుతుందా? కేవలం ఈజిప్ట్ చేతిలో నుంచి ఇజ్రాయేల్ని విమోచించడమే కాదు, ఈ లోకమంతా పాపం అనే బంధకాల్లో ఉంది, అందులో నుంచి విమోచించి మరలా జీవితాలు బాగు చేసి శాంతి సమాధానం ఇవ్వడానికి మానవునిగా ఆయనే ఒకరోజు వస్తున్నాడు, లోకరక్షకుడిగా, క్రీస్తుగా, మెస్సయ్యగా అనే సత్యం ప్రపంచమంతటికి అర్థమైనట్లు చెప్పడానికి వాళ్ళకిచ్చిన 4వ ఆజ్ఞ విశ్రాంతి దినం ఆజ్ఞ కాదది. ఆ ఆజ్ఞలో ఉన్న దేవుని యొక్క అసలైన మీనింగ్ ఏంటంటే, దే ఆర్ ద విట్నెస్ ఆఫ్ ట్రూ గాడ్, ట్రూ క్రియేటర్ గాడ్, ట్రూ సేవియర్ గాడ్. సృష్టికర్తే నిజంగా రక్షణకర్త అనే సత్యం ప్రపంచానికి అర్థమైనట్టు చెప్పడానికి జీవిత విధానాన్ని ఒక ప్రత్యేకమైన విధానంలో వేశారు. అసలు పాయింట్ అందరూ మర్చిపోయారు. కానీ 7 రోజుల్లో ఒకరోజు సెలవు తీసుకోవడం మొదలు పెట్టారు. కానీ నిజానికి 7 రోజుల్లో ఒకరోజు సెలవు దేనికోసమో తెలుసా? ఎవాంజలిస్టిక్ పర్పస్. ఇవాంజలిస్టిక్ పర్పస్ అంటే ఏంటో తెలుసా? ఈ లోకానికి నిజంగా సృష్టికర్త ఎవరు, మీ పాపం నుంచి మిమ్మల్ని విమోచించడానికి మీకు రక్షణకర్తగా ఏం చేయబోతున్నాడు, ఇప్పుడైతే ఏం చేశాడో చెప్పడానికే ఓల్డ్ టెస్టమెంట్లో 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ ఇది. 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ ఇది. ఏంటి 4వ ఆజ్ఞ? అర్థమైందా? పని పాట లేకుండా ఇంట్లో కూర్చోమన్నాడు. ఇదేంటిది? కాదు. ఇంట్లో కూర్చుంటుంటే అర్థం అవుతుంది. అందరూ పని చేస్తుంటే, ప్రపంచం అంతా పని చేస్తుంటే మనం ఎందుకు చేయట్లేదు? ఈ రోజే పెద్ద లాభం వస్తుంది, ఎంతో లాభం వచ్చే అవకాశం ఉంది, కానీ ఈ రోజు ఎందుకు చేయట్లేదంటే, ఏ సందర్భంలోనైనా అంటే మీకు అర్థమవుతుందా? 6 రోజులు పని చేస్తూ ఇదే మెసేజ్, 7వ రోజు ఇంట్లో కూర్చొని ఇదే మెసేజ్. సో ఇజ్రాయెల్ దేశంలో ఒకవేళ 4వ ఆజ్ఞ పాటించే అన్ని కాలాలు, 4వ ఆజ్ఞని ఎన్ని కాలాలు ఇజ్రాయెల్ దేశం పాటించిందో అన్ని కాలాల్లో వాళ్ళు చేస్తున్న పని ఏంటో తెలుసా? అంటే దీన్ని బట్టి చర్చ్ అంటూ వేరేగా లేదు. ఎవ్రీ హోమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ చర్చ్. అంటే మన భాషలో చెప్పుకుందాం అనుకుంటే ఎవ్రీ హోమ్. సో ఇంట్లో ఉన్న భార్యకి, పిల్లలకి, పెద్దవారికి ఏం చెప్పాలంటే, మగవాళ్ళు ఆ సమాజ మందిరానికి వెళ్ళి అక్కడ దేవుని వాక్యం చదువుకొని విషయాలు అడిగి నేర్చుకొని వచ్చి ఇంట్లో వాళ్ళకి చెప్తారు. సో ఇలాగా ప్రతి ఇల్లు ఒక చర్చ్. దేవుడు ఒకరోజు సెలవు ఎందుకు ఇచ్చాడంటే, దేవుని వాక్యం నేర్చుకొని తనతో ఉన్న పిల్లలకి ఇదే ఎక్కించాలి. ఈ పిల్లలు బయటికి వెళ్ళి 6 రోజులు కాలేజీకి వెళ్ళి చదువుతారో, స్కూల్కి వెళ్ళి చదువుతారో, ఉద్యోగాలు చేస్తారో, వ్యాపారాలు చేస్తారో, ఇదే పాయింట్ అక్కడ 6 రోజులు విట్నెస్ ఇస్తారు. 7వ రోజు ఇంటికి వచ్చి కూర్చొని మంచిగా నేర్చుకుంటారు, ఇంట్లో వాళ్ళు కలిసి ఆనందిస్తారు. సో ఒకే ఒక్క డ్యూటీ సార్ మీకు. పిల్లలు వింటున్నారు ఈ మాట? ఒకే ఒక్క డ్యూటీ. భక్తి అంటే కేవలం ఆ టీవీ చూడకూడదు, అది చూడకూడదు, ఇది చేయకూడదు, ఇది ముట్టకూడదు, ఇవే కాదండి. భక్తి అంటే ఎందుకు మీరు పవిత్రంగా పాపం చేయకుండా జీవించాలంటే ఇది ఇతరులకి అర్థమైనట్లు మీరు చెప్పాలి. అరే అందరూ ఎంజాయ్ చేయడానికి పుట్టారు, మీరేంట్రా బాబు ఎంజాయ్మెంట్ లేకుండా ఎలా ఉంటారంటే, అబ్బాయి ఎంజాయ్మెంట్ కోసం కాదు జీవితం, ఇదిగో దీనికోసం అని ఈ ప్రభు ఎవరో, ఈ దేవుడు ఎవరో, ఆయన సృష్టికర్తని, ఆయన రక్షణకర్తని, లోకాన్ని తన త్వరలో తీర్పు తెచ్చడానికి రాబోతున్న వాడిని అర్థమైనట్లు లోకానికి నోటి మాటతోనే కాదు జీవిత విధానంతో మనందరం ప్రత్యేకంగా పిలువబడ్డాం. ఇది భక్తిలో అతి ప్రాముఖ్యమైన భాగం. నేను ఈ పాపం చేయట్లేదు, ఆ పాపం చేయట్లేదు, ఎప్పుడు నోరు తెరిచి ఎవరికి దేవుని గురించి ఒక మాట చెప్పని వాడు భక్తి అని మాట్లాడడానికి అసలు హక్కేం లేదు. చర్చిలకు వెళ్తే ఏముంటుందండి, అన్ని రాజకీయాలే, ఏ చర్చి బాగలేదు అని చెప్పి పెద్ద కబుర్లు ఆడుతుంటారు కొంతమంది. వాళ్ళందరూ అసలు మాట్లాడడానికి హక్కు లేదు, భక్తి గురించి అస్సలు మాట్లాడడానికి హక్కు లేదు. పాత నిబంధన గ్రంథం నుంచి దేవుని యొక్క పద్ధతి అదే.
సో దేవుడు ఒక కుటుంబంగా ఈ రోజుల్లో క్రైస్తవ సిద్ధాంతం గురించి మాట్లాడుకుందాం. ఎక్కువ వివరాలు చెప్పుకోలేం క్రైస్తవ సిద్ధాంతం గురించి. సో అప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్న ఒక దేశానికే దేవుడు ఈ పద్ధతి పెట్టి ఈ పాయింట్తో అసలు ఆ ఆజ్ఞని ఇచ్చారని మీకు అర్థమవుతుంటే, మరి క్రైస్తవులకి ఇంకా ఎంత ఎక్కువ ఉందో ఈ బాధ్యత. క్రైస్తవులకి ఎంత ఎక్కువ ఉందో. సో పిల్లలు మీకు అర్థమవుతుందా? మీరు స్కూల్కి వెళ్తున్నారు దేనికో తెలుసా? ఈ విషయం మీ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైనట్లు చెప్పడానికి. కాలేజ్కి వెళ్తున్న పిల్లలు ఎందుకు వెళ్తున్నారు మీకు అర్థమవుతుందా? కాలేజ్కి వెళ్తున్న పిల్లలు